ఇవాళ కొన్ని పాఠశాలల్లో కొన్ని కాలేజీల్లో విపరీతమైన పోకడలు, గంజాయికి బానిసలు. ఈరోజు ఈ తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతున్నది. ఒకప్పుడు తెలంగాణ సమాజానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ సమాజానికి పట్టిన చీడను పీడను వదిలించడానికి వాళ్ళందరూ ఉద్యమ బాట పట్టిండ్రు. 69లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, 72లో నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, మళ్ళీ 94లో తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యలు, యాదయ్యలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ అట్లా సమాజం యొక్క సమస్యల్ని, సమాజం యొక్క రుగ్మతల్ని తీర్చిదిద్దడానికి వాటి మీద పోరాటం చేసిన యూనివర్సిటీలు ఇవాళ గంజాయికో డ్రగ్స్కో బానిసలయ్యే పరిస్థితి వచ్చింది. మీరు యుక్త వయసులోకి వస్తున్నారు. ఈరోజు సమాజంలో ఏ సమస్య ఉందో మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు వ్యసనానికి బానిసలై తాగుడు ఒక వ్యసనంగా మారి మధ్యతరగతి, చిన్న తరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంటే తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అందుకే మా చెల్లెళ్ళకు, మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టేయండి, ప్రమాణం తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.